యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం, ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది ఇప్పుడు సమస్య కాదు, దాదాపు 2000 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. లాస్ట్ టైం మిమ్మల్ని ఒక మాట, మా ప్రసంగంలో ఒక మాట చెప్పారు, మనల్ని ఆటంకపరిచేది అన్యులు కాదు, మన వాళ్ళే. అన్యులు మహా అయితే శరీరాన్ని నాశనం చేస్తారు, మహా అయితే కొట్టు చంపేసు. కానీ ఆత్మలను నాశనం చేసేది ఎవరు తెలుసా? మన ఇంటి దొంగలు. మన ఇంటి దొంగలు ఈరోజు దేవుళ్ళు ఎదుగుతున్న వారిని గలిబిలి చేస్తున్నారు. అసలు మన క్రైస్తవుల ఫెయిత్ దేని మీద ఆధారపడి ఉంది? కేంద్రమై ఉన్న క్రీస్తు వారి మీద, ఆయన మరణ పునరుత్థానాల మీద ఆధారపడినటువంటి ఈ విషయాలను కూడా కలవరపరిచేటువంటి మాటలు ఈరోజు సంఘంలో చెబుతున్నారు. 2 నెలలుగా పూర్తిగా స్ప్రెడ్ చేస్తా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇవే ప్రసంగాలు. ఎక్కడికి వెళ్ళిన యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, యెహోవా దేవుడు. నిజమే, అక్కడ దాకా చెప్తున్నారు. తర్వాత వచ్చిన యేసుక్రీస్తు వారి గురించి వీళ్ళు కలిపి చెరిపెడి మాటలు. వాక్యములకు సున్నాయిన పొల్లైన తీయొద్దు కలపొద్దు అంటే వీళ్ళు సున్నాలు పొలులు కాదు, పెద్ద పెద్ద విషయాల్ని కలిపి చెరిపేటువంటి వార్తలు వీరు వినిపిస్తున్నారు. ఈరోజు మనం దీన్నే చూద్దాం. ఈరోజు ప్రీచింగ్ కాదు, టీచింగ్. టీచింగ్ ఈజ్ ద మోర్ దెన్ ద ప్రీచింగ్. చాలా మందికి ఎక్కువ ఏది ఇష్టం ఉంటుంది? ప్రీచింగ్ ఇష్టం ఉంటుంది. ప్రీచింగ్ అంటే గత వారం చెప్పాను కదా, కొన్ని విషయాలు, ఏదైనా ఒక అంశం తీసుకొని చెప్తాను, మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ఇలాంటివి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటాయి. కానీ దేనికైనా పునాది ఎక్కడది? మళ్ళీ వాక్యమే. టీచింగ్ అంటే వాక్యం. అప్పుడు మన గ్రంథాల గురించి చెప్పుకుంటాం కదా, అది టీచింగ్. ఒక వ్యక్తిని గురించి బైబిల్లో ఒక క్యారెక్టర్ని చూసి చెప్తాం కదా, అది టీచింగ్. ఈ టీచింగ్ అనే సత్యం లేదనుకోండి, మనం ఎదగలేము. సత్యమే మనల్ని నిలబెడుతుంది, స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యం అనే పునాది అమ్మాయికి ఉందనుకో, నాకు ఫోన్ చేసి బ్రదర్ ఎలా ఉంది, ఎందుకంటే స్టార్టింగ్ లెవెల్లో ఇంకా వాక్య పునాది లేదు కాబట్టి డౌట్ వచ్చింది అమ్మాయికి. క్లారిఫై అడిగింది కాబట్టి సరిపోయింది. అడగకుండా చర్చ మానేస్తే ఒక ఆత్మ నశించిపోయేది. ఈరోజు ప్రభువుని గురించి, ఆయన దైవత్వం గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈరోజు ధ్యానించే అంశాన్ని 5 పాయింట్లు, ఇవాళ వచ్చే నెక్స్ట్ వీక్ ప్రసంగాన్ని మొత్తానికి 5 పాయింట్లు ప్రాముఖ్యంగా ఉంటాయి. నెంబర్ 1, యేసు ప్రభు మనిష. అసలు మనుష్య కుమారుడు అంటే నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, యేసు ప్రభు దైవ కుమారుడా? అసలు దైవ కుమారుడు అంటే ఏంటి? ఇది 2వ పాయింట్. 3వది, యేసు ప్రభు దేవుడా కాదా? 3వ పాయింట్. 4వ పాయింట్, యేసు ప్రభు దైవ కుమారుడే, కానీ బైబిల్లో కొన్ని చెబుతున్న వారు ఏ వచనాలను బట్టి వారు దేవుడు అని చెబుతున్నారు, లేదా ఏ వచనాలను బట్టి ఈయన దేవుడు కాదు అని చెబుతున్నారు. ఆ వచనాలు కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. అలాగే ఒకవేళ యేసు ప్రభు దేవుడు అయితే దేవుడు ముగ్గురా, ఒకలా, లేదా ముగ్గురు ఒకటేనా? ఏంటి కన్ఫ్యూజన్? యెహోవాయే యేసు ప్రభువా? ఈ కన్ఫ్యూజన్ అన్నిటికీ ఈ వారం, వచ్చే వారం ఈ కన్ఫ్యూజన్కు తెరదించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ప్రసంగం సిద్ధపడినప్పుడు ఆయన దైవత్వం గురించి చెప్పే గొప్పతనం నాకెక్కడిది అనిపించింది. ఆయన అపరిమితమైన ఆయన దైవత్వాన్ని పరిమితం కలిగిన నేను చెప్పగలనా ప్రభు అంటే, ప్రభు నాకు ఇచ్చిన కొన్ని విషయాలు చెబుతాను, అది కూడా లేఖనాల ఆధారాలతో. బైబిల్లో యేసు ప్రభు ఒక చక్కటి ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థనలో ముఖ్యంగా ఒక పాయింట్ని ప్రారంభంలో పెట్టాడు. ఆయన, ప్రభువా, ఈ ప్రజలందరూ నిత్య జీవానికి వెళ్ళటానికి నీ ఉద్దేశం కదా, అలా వెళ్ళాలి అంటే 2 తెలుసుకోవాలి. ఒకటి, హూ ఇస్ గాడ్. నెంబర్ 2, హూ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. ఇద్దరిని తెలుసుకోకుండా పరలోకానికి వెళ్ళటం అసాధ్యం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని
ఎరుగుటే నిత్య జీవం. చాలు. అద్వితీయ సత్య దేవుడు వల్ల తండ్రిని ఎరిగినంత మాత్రం నిత్య జీవం. ఎందుకంటే తండ్రిని ఎవరు పూర్తిగా ఎరగలేదు. ఇప్పుడు తండ్రిని తెలుసుకోవాలంటే ఎవరు కావాలి? అద్వితీయ సత్య దేవుడు అని నిన్ను నీవు పంపిన కుమారుణ్ణి తెలుసుకున్నటే నిత్య జీవము. ఈరోజు యెహోవా సాక్షులను కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ ఇస్లాం సహోదరులు కొంతమంది ఉంటారు. వీరెవరు యేసు ప్రభుని అగౌరవపరచరు, యేసు ప్రభుని దూషించరు. కానీ యేసు ప్రభుని ఎక్కడ ఒప్పుకోరంటే ఈయన దేవుడు అంటే మాత్రం ఒప్పుకోరు. ఇవన్నీ మనం ముందు ముందు తెలుసుకుంటాం. యేసుక్రీస్తు ఎవరిని అని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఆయన రిపీటెడ్ గా 2 పేర్లు ఆయన వాడాడు. నెంబర్ 1 మనుష్య కుమారుడు, నెంబర్ 2 దైవ కుమారుడు. న్యూ టెస్టిమెంట్ లో మనుష్య కుమారుడు అనే మాట మోర్ దెన్ 80 టైమ్స్ రాయబడింది. 80 సార్లు పైగానే మనుష్య కుమారుడు అని రాయబడింది. అసలు మనుష్య కుమారుడు అంటే ఏమిటి? సాధారణంగా మనుష్య కుమారుడు అంటే ఏంటండి? మనిషి లేదా మనిషికి పుట్టినవారు అని అర్థం. మనుష్య కుమారుడు అంటే ఇంకొక అర్థం, అసలైన అర్థం ఏంటి సార్? దైవాత్మ కలిగిన మనుష్యుడు అని అర్థం. మనుష్య కుమారుడు అంటే మరొక అర్థం తెలుసా? మెస్సయ్య అని అర్థం. మనుష్య కుమారుడు అంటే సాధారణ వాడుక భాషలో మనిషి. యేసు ప్రభు మనుష్య కుమారుని ఏమంటే మనం ఏమన్నా మనిషి అని చెప్పుకుంటాం అక్కడికైనా? ఆయన పర్టికులర్ గా ఈ మాట అన్నిసార్లు చెప్పాడంటే దానికి అర్థం ఏంటి తెలుసా? సాధారణమైన మనిషి కాదు, దైవాత్మ కలిగిన మనుషుడు. నెంబర్ 3 మనుష్య కుమారుడు అంటే మెస్సయ్య అని అర్థం. ఇది మనం ఎక్కడ చూస్తాం? దానియేలు ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనంలో ఆయన నేను చూశాను, ఈజ్ నాట్ లుక్ లైక్ గాడ్ బట్ హీ లుక్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్. అంటే ఇతను దేవుళ్ళ కాదు, మనుష్య కుమారుడిగా, సన్ ఆఫ్ మ్యాన్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉంటుంది. మనుష్య కుమారుడిగా కనిపిస్తున్నట్టు చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13-14 వచనాలు. నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘారుడై, ఏ పోలికలంట? మనుష్య కుమారుడు, ఇంగ్లీష్ లో సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అని రాయబడి ఉంటుంది. దానియేలు దర్శనంలో మనుష్య కుమారుడు అంటే మెస్సయ్యను గురించి ఇక్కడ దర్శనం. మొదటగా మనుష్య కుమారుడు అంటే ఏమిటి మనం అనుకున్నాం? మనిషి. మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఇస్కరియోతు యోధాకి యేసు ప్రభు వారు ఒక పేరు పెట్టాడు. ఏ పేరు? నాశన పుత్రుడు. ఏ పేరు? నాశన పుత్రుడు. చూడండి అన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. ఏంటమ్మా? నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడాను, నేను వారిని భద్రపరిచింది కనుక లేఖనము నెరవేరినట్టు అంటలేం చేసుకో. నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవరు నశింపచేయదు. ఎందుకు నాశన పుత్రుడు అని పేరు పెట్టి ఇక్కడ? నాశన పుత్రుడు అంటే 2 అర్థాలు. ఒకటి, నశింపజేసేవాడిని నాశన పుత్రుడు అంటారు, లేదా నశింపజేసేవాడికి కుమారుడే నాశన పుత్రుడు అంటాడు. ఇక నశింపజేసేవాడు ఎవరు? సాతాను కుమారుడిగా ఇతడు ఎంచబడ్డాడు. కాబట్టి నాశన పుత్రుడు తన క్యారెక్టర్ను బట్టి చెప్పాడు ప్రభు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జెబెదయి కుమారులు 2 ఉన్నారు. ఎవరు? యోహాను, యాకోబు. వీరికి ఒక పేరు పెట్టాడు ప్రభు. ఏం పేరు? ఊరిమెడు వారు, ద సన్స్ ఆఫ్ థండర్ అని పేరు పెట్టాడు. ఊరిమెడు వారు అని. ఎందుకు పెట్టారు? ప్రభువా, ఇదిగో ఈ సమరయులు అడ్డంగా ఉన్నారు, వీళ్ళు వేసేయమంటావా? వీళ్ళని తగలబెట్టేయమంటావా అన్నారంటే, వీళ్ళకి ఏదైనా సరే దురుపు స్వభావం అంటే క్షణికావేశం అంటారు చూసారా? అలాంటి వాళ్ళు ఈ క్యారెక్టర్ను బట్టి ప్రభు ఏం చేశాడు?
వీళ్ళకి ఉరిమెడు వారు, ద సన్ ఆఫ్ థండర్స్ అని పేరు పెట్టాడు. అలాగే మనుష్య కుమారుడు అంటే మనిషి. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకు యేసు ప్రభు ఒక చోట మనిషి కుమారుడు అంటాడు, ఒక చోట దైవ కుమారుడు అంటాడంటే, యేసు ప్రభు తన ప్రజల్ని చక్కగా నడిపించుకోవడం కోసం వచ్చాడు. తాను ఎవరో ఒకసారే చెబితే అంగీకరించరు. ఒకసారే చెప్పేసామనుకోండి పనవు, క్రమక్రమముగా చెప్పుకుంటూ వెళ్ళాలి. కొంతమంది అంటారు, యేసు ప్రభు ఎక్కడన్నా ఆయన నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అనే మాట ఎక్కడన్నా చూపించండి అంటారు. ఎందుకు అనలేదు ప్రభు? సింపుల్ రీజన్ ఏంటంటే, యేసు ప్రభు సిలువ వేయటానికి ముఖ్య కారణం ఏంటి చెప్పండి? నెంబర్ 1 కారణం, మెయిన్ కారణం దేవదూషణ చేశాడనే కదా. దేవదూషణ అంటే ఏంటి? నేను దైవ కుమారుణ్ణి అని చెప్పుకోవడం వల్ల. మనుష్య కుమారుడు ఎన్నిసార్లు చెప్పుకోవడం? ఇందాక మనం 80 సార్లు చెప్పుకుంటే, దైవ కుమారుణ్ణి అనేటువంటి మాట అని కేవలం 40 సార్లు మాత్రమే న్యూ టెస్టిమెంట్ లో చెప్పబడింది. దైవ కుమారుణ్ణి అంటే యూదుల అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి అని చెప్పుకున్నట్టే. లేదా అది దేవుణ్ణి అని చెప్పుకున్నట్టు వారికి అనిపించలేదు అనుకోండి, అసలు యేసు ప్రభు సిలువే వేరు. యూదుల అండర్స్టాండింగ్ ప్రకారం నేను మనుష్య కుమారుణ్ణి అంటే నేను దేవుణ్ణి అని వారికి చెప్పినట్లే. అలా కాకుండా నేను మనుష్య కుమారుని అంటాం ఎందుకు, నేను దైవ కుమారుని అంటాం ఎందుకు, నేను దేవుణ్ణి అని చెప్పేచ్చు కదంటే, అప్పుడు దాకా వాదోపవాదాలు జరిగినాయి. ఇక వాదోపవాదాలు ఏముండవు. ఇక నేను దేవుణ్ణి ఒకసారి చెప్తే అప్పటికప్పుడే రాళ్ళ రువ్వి చంపేస్తాడు. అలా చంపేస్తే లేఖనములు ఎలా నెరవేరుతాయి? అఫ్ కోర్స్ అలా చనిపోయినా ఆయన లేవనెత్తబడొచ్చు, ఏదన్నా జరగచ్చు. కానీ ఒకవేళ అలాగే చనిపోతే లేఖనములు ఎలా నెరవేరుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, నేను గొప్పవాడిని అనుకోండి. సాధారణంగా ఏం చేయాలి? నేను నిజంగా పెద్ద గొప్పవాడిని అయినా మీ దగ్గరకు వచ్చి అంతా ఇంత అని చెప్పాను అనుకోండి, వీడి గొప్పలే కూర, వీడి గ్యాస్ వీడి తెచ్చి వీడి గొప్పలు చెప్పుకోవడం వీడికి అలవాటు అని ఒక మనిషి గురించి తక్కువగా కనిపిస్తుంది. అతను గొప్పవాడైంది తన గురించి తక్కువ చెప్పుకున్నాడు అనుకో, అతని గురించి తెలిసినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే చెబితే ఇక వాదోపవాదాలు ఉండవు. ఆయన మనిషి కాబట్టి అప్పటికి రాళ్ళ రువ్వుతారు, చనిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మనుషులు ఎలా యేసు ప్రభు ఎలా మరణించాలో ప్రవచనాలు ముందుగా చెప్పాయి. అవన్నీ కూడా యేసు ప్రభు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభువుకు ఒక పక్కన ఉంది. అందుకని యేసుక్రీస్తు వారు స్టెప్ బై స్టెప్ వాళ్ళకి బయలుపరుచుకున్నాడు. నెంబర్ 1 ఏంటి? నేను మనిషిని. నెంబర్ 2 నేను మనుష్య కుమారుణ్ణి. నెంబర్ 3 నేను దైవ కుమారుణ్ణి. నెంబర్ 4 నేను దేవుణ్ణి. అలా ఒక్కొక్కటిగా ఆయన బయలుపరుచుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు మనిషిని అని చెప్పినప్పుడల్లా ఆయన ఏం చూపిస్తున్నాడో తెలుసా? మీలో నేను కూడా ఒకణ్ణి అని. ఇందాక మనం అనుకున్న యేసు ప్రభు ఒక్కసారిగా చెప్పొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సోఫీ ఉందనుకుందాం. సోఫీ కలెక్టర్, నేను సంఘంలోని కొత్తగా వచ్చాను. నన్ను ఏమి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు? తను కలెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. అలా కాకుండా నేను సంఘస్థురాలనే అండి, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పింది అనుకో, అలా కూడా పరిచయం చేసుకోవచ్చా లేదా? రెండూ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కలెక్టర్ అని చెప్పడం ఏమైనా తప్ప కాదు. కానీ నేను సంఘస్థురాల్ని అని చెప్పుకోవటంలో తన యొక్క తగ్గింపుగా అనిపిస్తుంది. ప్రొఫెషన్ గురించి చెప్పడం తప్పేమీ కాదు, కానీ ఆమె నేను కేవలం ఒక సంఘస్థురాలిని అని చెప్పుకోవటంలో ఆమె యొక్క తగ్గింపు కనిపిస్తుంది. అలాగే యేసు ప్రభువు కూడా 40 సార్లు మాత్రమే దైవ కుమారుని చెప్పుకున్నప్పుడు, కానీ 80 సార్లు పైనే నేను మనుష్య కుమారుని అని చెప్పుకున్నాడు. అంటే ప్రభు తనను ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకునేటువంటి ప్రయత్నమే మనలో ప్రభువులో కనిపిస్తూ ఉంటుంది. అసలు మనిషి కుమారుడు వీళ్ళందరూ ఆయన చెప్పుకున్నాడు కదా. యూదులకు మనిషి కుమారుడు మెస్సయ్య అనేటువంటి ఒక టైటిల్ ఒకటి ఉంది. ఇందాక మనం దానియేలు గ్రంథంలో చెప్పుకున్నాం కదా.
ఇప్పుడు వీళ్ళలో మనుష్య కుమారుడు ఎవరనేటువంటి ప్రశ్న మొదలైంది. ప్రభు అన్నాడు, చెబుతారో చూడండి అని చెప్పి అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. కుంటివాడు, నీ నీ పాపాలు క్షమించబడి ఉన్నది, నీ పరుపును ఎత్తుకొని లేగా అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడు? పరుపును ఎత్తుకొని లెగిశాడు. సాధారణంగా మనం ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో ఉంటే మనకి ఏంటి పెద్ద ఆశ్చర్యంగా ఉంటుంది? నీ పాపాలు క్షమించబడ్డాయనే మాట ఆశ్చర్యంగా ఉంటుందా? అసలు పుట్టుకతో లేవలేనోడు లెగమనగా లెగిసిపోయాడే అని ఆశ్చర్యంగా ఉంటుందా మనకి? చెప్పండి. అసలు నీ పాపాలు క్షమించబడ్డాయన్న మాట పెద్ద పట్టింపు రాదు మనకి. ఇప్పుడు ఏంట్రా వీడు చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే వీడు కాళ్ళు లేవు కదా, వీడెలా లేచిపోయాడో లెగమనగా ఆశ్చర్యం వస్తుంది. కానీ పరిశీలికి ఏది ఆశ్చర్యం కనిపించింది తెలుసా? నీ పాపాలు క్షమించబడ్డాయన్న మాట. ఎందుకంటే వీళ్ళు డాక్టరీన్స్ ఎక్కువగా నమ్ముతారు, సిద్ధాంతాలను ఎక్కువగా నమ్ముతారు. అసలైంది పక్కన పెట్టేసి ఇది పెట్టారు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, పాపాలు క్షమించబడ్డాయి అంటాం తేలిక, నువ్వు దిగ్గున లేవని స్వస్థపరచడం తేలిక. తేలికైన దాన్ని పాపాలు క్షమించబడ్డాయి అంటాం తేలిక. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అనేయచ్చు. అఫ్ కోర్స్ అది పోకపోయినా, కానీ అది తేలిక. కష్టమైన దాన్ని వీళ్ళు పట్టించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా పాపాలు క్షమించబడ్డాయి అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరైనా వ్యతిరేకంగా తప్పు చేశాడు, నిన్ను క్షమించాను ఎల్లు అనొచ్చు. కానీ పాపాలు పోవు. కానీ యేసు ప్రభు క్షమిస్తే ఆశ్చర్యం ఏంటంటే ఆ పాపాలు పోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీళ్ళకి ఇది ఆశ్చర్యంగా అనిపించింది. మనం ఇక్కడ ప్రభు అంటాడు, ఈ భూమి మీద పాపమును క్షమించడానికి మనుష్య కుమారుడికి అధికారం కలదు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. కింద చెప్పుకున్నాం కదా, పాపములు క్షమించబడ్డాయో తేలిక, కానీ ఆ పాపములు తన నుంచి పోయేంతగా క్షమించడం యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యం. అసలు ఈ మాట మనుషుడు ఎవడు అనలేదు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని. ఇది కూడా పరిచయులకు ఒక దేవదోషంలా కనిపించింది. నిజంగా మనుషులకి అందని, సాధారణమైన మనుషులకి అందని అనేక విషయాలు పరిచయులకు అందుతున్నాయి. ఆయన దేవుడని సంకేతం వస్తున్నప్పటికీ ఆయన వారు అంగీకరించినారు. ఒక మినిమం నాలెడ్జ్తో ఆలోచించినా అర్థమవుతుంది. ఈయన ఇలా అంటున్నాడే, పాపాలు క్షమించబడ్డ అసలు ఒక వ్యక్తి కుంటివాడు ఎలా లెగుస్తాడు? ఈ ఆలోచన వాళ్ళలోకి రావట్లా. వారు యెహోవా దేవుణ్ణి సిద్ధాంతాలను అంతగా నమ్ముతారో ఈ మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు. చిన్న మాటను పట్టించుకోరు కదా, అది చాలా పెద్ద మాటే. కానీ ఒకడు భౌతికంగా మనకు కనిపించేది మాత్రం ఒక వ్యక్తి స్వస్థత పొందటం చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు అందరూ మనిషి కుమారుణ్ణి అంటున్నారు. ఇది మొదటి స్టెప్. రెండవది, ఏ మనిషి అట? దైవత్వం కలిగిన మనిషి. నెంబర్ 2, ఈ మనిషికి పాపాలు క్షమించే అధికారం ఉంది. అవును, ఇది ఎవరు చేస్తారు? పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉండదు? మనిషికి ఉండదా? దేవుడికి తప్ప. ఒక మనిషి పాపం పోయేంతగా క్షమించడం ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి వల్ల గాని, దేవుని సముఖంలో ఉన్నటువంటి దేవదూత వల్ల గాని ఎవరికి కూడా సాధ్యము కానిది, అసాధ్యమైనది దేవునికి మాత్రమే సాధ్యమయ్యేది ఒక మనిషి యొక్క పాపాలు క్షమించడం. ఇక్కడ ప్రభువుకు మాత్రమే ఈ అధికారం ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈయన విశ్రాంతి దినాన్న రోగులు స్వస్థపరుచుంటే అసలు విశ్రాంతి దినానికి ఏమంటాడు ప్రభు? అసలు ఆయన విశ్రాంతి దినానికే ప్రభు అని అంటాడు. చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 28వ వచనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. చాలు, ఫస్ట్ ఏం చెప్పుకున్నాడు? మనిషి వరకు చెప్పుకున్నాడు. మనుష్య కుమారుడు ప్రభు దగ్గర. మనం యాక్చువల్గా ప్రభు లార్డ్ అని ఎక్కడ ఉంటాం? జడ్జిలో, కోర్టులో ఎక్కువగా ఉంటాం. రాయలు ఏమంటాం? మై లార్డ్ అని ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఇక్కడ
అసలు ఏదైతే మీరు విశ్రాంతి దినం అంటున్నారో, ఏదైతే విశ్రాంతి దినం గొప్పగా మీ సిద్ధాంతం కొంతమంది ఆచారాలు ఉంటాయి చూసారా, ఆ రోజు ఇలాగా ఈ రోజు ఇలాగా అని అన్యులు కొంతమంది ఇది ఈ రోజు చేయకూడదు, మంగళవారం కూడా క్రాఫ్ట్ చేయించుకోండి, నేను మంగళవారమే చేయిస్తాను, ఆ రోజే క్రాఫ్ట్ ఖాళీగా ఉంటుంది, నేను ఎప్పుడు క్రాఫ్ట్ చేయించినా మంగళవారమే వెళ్తాను. కానీ ఒకప్పుడు మంగళవారం నేను వెళ్ళానా క్రాఫ్ట్ చేయించడానికి, ఇంట్లో పెద్ద తుఫానే. నేను కూడా చాలా సిద్ధాంతాలు పాటించాను, మంగళవారం క్రాఫ్ట్ చేయకూడదు, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, ఇవన్నీ ప్రభువు నమ్ముకోకముందు ఇవన్నీ చేసేవాడిని. నేను మన మంగళవారమే క్రాఫ్ట్ చేయించాను. ఎందుకు? ఆ రోజు ఖాళీగా ఉంటుంది. ఇలా యేసు ప్రభు ఇక్కడ చెప్పుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తాడు? నేను విశ్రాంతి దినానికి ప్రభువుని. ఇక్కడ ప్రభు లార్డ్ అని చెప్పుకుంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇంకా ఏంటి? యోహాను సువార్తలో ఇక్కడ 5:27 ఇక్కడ తీర్పు తీర్చే అధికారిగా కూడా ఆయన చెప్పుకున్నాడు. చూడండి, యోహాను సువార్త 5:27 మరియు ఆయన మనిషి కుమారుడు కనుక ఆయనకి తీర్పు తీర్చుటకు అధికారం ఉన్నది. దేవునికి స్తోత్రం. రేపొద్దున ప్రభు రాకడ తీర్పు దినాన ఆయనకు అధికారం ఉందంటే ఒక మనిషికి అవుతుందా? ఒక దేవుని కుమారుడు అనే వరకు మాత్రమే అవుతుందా? దేవునికి మాత్రమే అవుతుంది. ఇక్కడ మనం చాలా చూసాం, అద్భుతాలు చేసే మనిషి కుమారుడుగా చూసాం. ఒక కుంటివాడిని లేవనైతే ఇంకా ఎన్నో అద్భుతాలు మనిషి కుమారుడుగా చూసాం. రెండవది పాపాలు క్షమించే మనిషి కుమారుడుగా చూసాం. మూడవదిగా విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్న మనిషి కుమారుడిగా చూసాం. నాలుగవదిగా సర్వలోకానికి తీర్పు తీర్చే మనుష్య కుమారుడిగా కూడా మనం చూసాం. చివరిగా మళ్ళీ ఇంకో మాట, నశించు వారిని జీవం ఇచ్చే మనుష్య కుమారుడిగా కూడా చూస్తాం. చూడండి, లూకా సువార్త 19:10. లూకా సువార్త 19:10. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే అండర్లైన్ ఏముంది అక్కడ? మనుష్య కుమారుడు వచ్చాడు. నశించు వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఇప్పుడు అర్థమైంది వీరికి, హూ ఈజ్ సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఈజ్ ద మ్యాన్ విత్ గాడ్లీ స్పిరిట్. అతను మనిషే కానీ దైవాత్మతో కూడినటువంటి మనిషి. ఇప్పుడు మనం మూడో స్టెప్లోకి వెళ్దాం, కానీ సమయం లేదు. వచ్చే వారం మిస్ అవ్వద్దు. ఇంకా చాలా విషయాలు ఆయన దైవత్వం గురించి లేఖనాల నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు సజీవుడైన తండ్రి, మీకు వందనాలు. నీ దైవత్వం గురించి చెప్పేంత గొప్పవాడు నేను కాదు తండ్రి, నాకు ఏ యోగ్యత కూడా లేదు నాయన. కానీ ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి, మరి ముఖ్యంగా నీ లేఖనాల ప్రకారము వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది అనేటువంటి మాటను బట్టి ఈరోజు మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభువును గురించినటువంటి మేము ధ్యానము చేసుకోవాలని ఆశతో నిలబడ్డామే తప్ప మీ గొప్పతనాన్ని చెప్పేంత గొప్పతనం నాకు లేదు. నీ జ్ఞానము, నీ దైవత్వాన్ని చెప్పేటువంటి గొప్ప మానవత్వం లేదు. అది నీ గొప్పతనం నాయన. ఇక్కడ నిలబడి నేను నిష్ప్రయోజనమైన దాసుడిని, నేను చేయవలసిందే చేస్తున్నాను. మీ నామానికి మహిమ తెచ్చుకొని సంఘానికి మేలు దయచేయండి. తదుపరి మీ దాసులు చెప్పబోయేటువంటి మాటల ద్వారా సంఘాన్ని బలపరిచి ఈరోజు జరిగే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని యేసు క్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.